ఏమైంది? ఎందుకని నవ్వుతున్నావు? అబ్బే ఏం లేదురా, ఆ రోజు నన్ను ఒకడు కొట్టాడు కదా. అవును, ఏం చేశాడు? నువ్వేం భయపడకరా. వాడిని రోజు మన చుట్టాల పెళ్లిలో చూశాను. వాడేమో అక్కడ ఎంగిలాకులు తీస్తున్నాడు. ఇదేంటని అడిగితే వాడెవరో ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడట. వంట చేసే మొగుడు దొరికితే బాగుంటుందని అమ్మాయి చెప్పిందట. చూసావా, మన ఊరు కూరలో లవ్ కోసం ఏ పనికైనా సిద్ధమైపోతున్నారు. ఆ అమ్మాయి ఓ మంచి విషయానికి వాడిని ఉసుకొల్పిందనుకో, ఏవైనా చేస్తాడు, ఎంతవరకైనా వెళ్తాడు. అలాంటి వాళ్ళు నమ్మకూడదు. నువ్వు అలా అనకరా. కష్టపడేవాడి మనసు అందరూ బాగుండాలని కోరుకుంటుంది, నిజాయితీగా ఉంటుంది. ఈ పనేంటయ్యా అని అడిగితే దానికి వాడేమన్నాడో తెలుసామా? తను నేను ఇష్టపడిన పిల్ల అయినా కూడా పర్వాలేదు, మా అన్నమ్మ ఇష్టపడిన పిల్ల. తన కోసం ఆకులు తీయడమే కాదు, ఎన్ని తలలైనా తీస్తాను. పెంచిన అవ్వ మీద ఎంత ప్రేమ చూపించేవాడు కట్టుకున్న పిల్లని ఇంకెంతలా చూసుకుంటాడు. వాడిని చేసుకోబోయే పిల్ల అదృష్టవంతురాలు. వాడు పట్టు వస్త్రం లాంటివాడు, చిరిగినా విలువ తగ్గదు. లేకపోతే ఏమిటి? మీ నాయనకి నచ్చాడు, మాకు నచ్చాడు, నీకు నచ్చాడు, కానీ నువ్వే బయటికి చూపించుకోవట్లేదు. చెప్పేదినవే, వాడు కర్రోడైనా సరైనోడు, తర్వాత నీ ఇష్టం. నోరు మూసుకుని పోనీ. వాళ్ళ కోసం వెనకంటిగా వెతుకుతున్నావు, ఇదిగో ఎదురుగా వస్తున్నారు చూడు. ఇంట్లోనూ ఊళ్ళోనూ ఈ దోమలు కూడా తట్టుకోలేకపోతున్నావే. ఎప్పుడొచ్చి మందు కొడతారో ఏంటో. బుర్రకెక్కిందో మామా, నాకు బుర్రకెక్కిందో. ఎవరో తెలియదల్లుడు ఊరు మొత్తం దోమల మందు తెగొడుతున్నాడు. అందులోనూ మీ ఇంటి ముందు మరీ ఎక్కువ కొట్టాడు. నువ్వుండి చిన్నాయన, మందు కొట్టి దోమలు చంపే బదులు వీళ్ళు మనుషులు చంపేసేలా ఉన్నారు. నెల నుంచి మనం చెప్తే రాని దోమల బండి భాగ్యం చెప్పగానే వచ్చింది కదా. ఇంతవరకు ఎవడైనా నగలు కొనిచ్చి మస్కా కొట్టి ప్రేమించడం చూశాను. నువ్వేంట్రా అంటే దోమల మందు కొట్టి ప్రేమిస్తున్నావు. ఇంకా నయ్యం, వాళ్ళ కక్కుస్ లేదు, అడ్డుపడిందని చెప్పలేదు. చెప్పుంటే చీపురు కట్టతో తిరగాల్సి వచ్చింది. రేయ్, మూసుకుని పని చూడరా. వండ్రా, పోయి మీ పిల్లలు లవ్ చేయమని చెప్పండి రా, అప్పుడు ఊరంతా శుభ్రంగా ఉంటది. రే ముసలాడా, ఏంటి దాన్ని తెగరుతున్నావు? నువ్వు నీకు స్మోక్ ఎఫెక్ట్ పెంచేస్తా. ఒక్క దోమ ఉండదు. అమ్మయ్య, మాయమైపోయారు మామ. ఎవర్రా? మా దారాడికి బండి తీసుకెళ్లారు. కిందికి దిగరా. ఏదో ఆడే వెళ్తున్నాడు. ఏందనా, ఏమైంది? ఏరా, ఎంత ధైర్యం ఉంటే కార్యకర్తలు ఉండగా ఊర్లో నువ్వు దోమల మందు కొడతావు, అది గవర్నమెంట్ బండి దొబ్బుకొని వచ్చి. హేనా, ఊళ్ళో నువ్వు చేయాల్సిన పని నేను చేస్తా ఉన్నా, దానికి థ్యాంక్స్ చెప్పకుండా క్వశ్చన్లు ఎత్తున్నావే. క్వశ్చన్ లేకపోతే ఇద్దరు ఊళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడతారా? ముందు నువ్వు మమ్మల్ని చూసి మాట్లాడరా, అక్కడెవరు చూసి మాట్లాడుతున్నా? మిమ్మల్ని చూసే మాట్లాడుతున్నారా? మమ్మల్ని చూసి మాట్లాడినావా? రే మమ్మల్ని చూసే మాట్లాడుతున్నా. సరే అయ్యా, మాట్లాడు మాట్లాడు. ఈడేవుడు? ఏందబ్బా నగరాలా? అది మా ఊరికొచ్చి. అన్నా, నేను లవ్ చేసే పిల్ల ఊళ్ళో ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది, అందుకే మందు కొట్టేద్దాం వచ్చినావు. నీకు నచ్చిన పిల్లలను దోమలు గడిచినాయని దోమల మందు కొట్టినావు. అదే పిల్లలను మేము గడిస్తే మమ్మల్ని కొడతావా? నేను నీ పార్టీకి వచ్చేస్తా, వదిలేయప్పా. మామ ఆడే లొంగిపోయాడు. రే, నువ్వు అన్నందుకే కొట్టినా, ఆ పిల్ల గాని చెప్పుంటే నీ అయ్య నిన్ను కొట్టే చంపేసి ఉండేవాడిని. ఆడదాన్ని ఒకటంటేనే పుచ్చ లేపేత్తా, అందులోనే నచ్చిందానంటే పూలీలా పంజాయిస్తా. అవసరమైతే పూలీనే పగలు తీస్తా. రారా పోదాం. పండ్రా పండ్రా, ఇంటికి పండ్రా, నీకోసం ఎదుగుతుంటారు. ఏందబ్బా పాపారావు, నీ తోడలుడి బండి బెంచ్ కార్లో దూసుకొస్తుంది. ఇలా చూడరా రోలక్స్, వాళ్ళు మళ్ళీ మనకు పీడీ వారిని పంపిస్తారు. ఆ బైరవుడు చెప్పాడని ఆలోచిస్తూ కూర్చుంటే జైలు సంగతి తినాలి, గుర్తుపెట్టుకో. నువ్వు చూడు బాచి, నేను నిన్న ఒకడు కొట్టాడు, రేపు ఇంకోటి కొడతాడు. ఇలా ప్రతి ఒక్కడు కొడితే మన మీద ఉన్న భయం పోద్ది. కొట్టాల్సింది మనం, ఇలా కొట్టించుకోకూడదు. అవును, తలుపులు తెరిచి ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళిపోవటమేనా? ఏం విషయం అనలేరా? నారద చేయొచ్చు కదరా. నిద్రపోతున్నారు, కాసేపు కూర్చో, లేదా తర్వాత రా. ఏ లేవరా ఏంటి? పులుపు చాలా ఎక్కువగా ఉందిరా, అలసిపోయి నిద్రపోతున్నారు. ఇప్పుడప్పుడే లేవరు, వెళ్ళిపో. ఇప్పుడు లేస్తాడు చూడు. రే బాపారావు, ఏంట్రా ఇక్కడ సౌండ్? అన్నా,
ఈ సౌండ్ అయినా నీకు రీసౌండ్ అయింది. ఇప్పుడు ఎందుకు రాణి కొడతా ఉండవు? లేకపోతే ఏంటనా, అసలే నేను టెన్షన్ లో ఉంటే నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. రే, నేనుండగా నీకు దేనికి టెన్షన్? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామన్నా. ఫిక్స్ అయిపోయినావు, ఆలోచించి మరీ చెయ్యి. ఈయన ఇక్కడ ఉన్నాడా? చేసే పని మీద ఇంత శ్రద్ధ ఉండకూడదు, పైగా నాతో ఉంటూ. రే మావా, ఆగు. ఏంట్రా? ఏంట్రా అని అడుగుతావేంట్రా? మన ఇద్దరం ఆ పిల్ల వెనకాల 40 రోజుల పాటు తిరిగాం. తను నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు మూటలు మోసుకుంటున్నావు. నువ్వు రా మావా, వెళ్ళి ఆ పిల్లని చూద్దాం. లేదంటే ఆ ముసలిదాని తిట్లు నేను భరించలేను. రేయ్, నువ్వే చెప్పినావు కదా మన 40 రోజుల పాటు అమ్మాయి వెనక తిరిగినావని. నిజంగా ఆ పిల్లకే గానీ నేను నచ్చుంటే నన్ను వెతుక్కుంటూ వస్తుంది. రాలేదంటే? వస్తే నేను అదృష్టవంతుణ్ణి, రాలేదంటే నేను అర్హత లేనోణ్ణి. వస్తుందంటావా? వస్తుంది. మావా, తను నడిచి రావట్లేదు మావా, పరిగెత్తుకుంటూ వస్తుంది మావా.